బీసీ కాంట్రాక్టులకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అయితే ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ ధర్నాకు సంబంధించి ముందు ఎలాంటి జరుగుతాయి, ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అనేసి ఇక్కడ సాయి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సాయి గారు చెప్పండి, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఏవైతే టెండర్ నోటీస్ అనేది టెండర్లు పెట్టడం జరుగుతుందో సివిల్ వర్క్లకు సంబంధించి మిగతా ఇతర వర్క్లకు సంబంధించి వాటన్నిటిలో కూడా బీసీలకు తగిన రిజర్వేషన్ కావాలనే సంకల్పంతో ఈరోజు ఈ ధర్నా అనేది నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ఎలక్షన్ ప్రచారం సమయంలో కూడా కామారెడ్డి డిక్లరేషన్లో మా అసోసియేషన్ తరఫున తెలంగాణ బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున మేము అప్పుడు వినతి పత్రం ఇచ్చి అందులో కూడా పొందుపరచడం జరిగింది. బీసీ మెయింటెనెన్స్ వర్కులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచినా కానీ కూడా ప్రభుత్వం ఇంకా అది అమలు చేయడం లేదు. కాబట్టి అతి త్వరలో మాకు అది అమలు చేయాలనే డిమాండ్ మేము ఈ ధర్నా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ధర్నాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న గారు పాల్గొనడం జరిగింది. అసలు ఇంతకుముందు గతంలో అయితే ఎవరైతే కవిత ఉన్నారో కవిత గారు మేము 42% రిజర్వేషన్ ఇస్తాము అనేసి చెప్పి సంబరాలు చేసుకున్నప్పుడు మీరెందుకు సంబరాలు చేసుకుంటున్నారు అనేసి తీన్మార్ మల్లన్న గారు అనడం జరిగింది. మరి ఇన్ని నెలలు కూడా ఎలాంటి స్పందన లేకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను బీసీలకు న్యాయం చేస్తా అనేసి ధర్నాలో కూర్చోవడం జరిగింది. మరి దీని గురించి ఏమంటారు? ఇప్పుడు కవితక్క గారు కానీ తీన్మార్ మల్లన్న కానీ మరియు ఇతర పొలిటీషియన్కి సంబంధించిన లీడర్లు కానీ మాకు పార్టీలతోని మాకు సంబంధం లేదు. మాకు పార్టీలు అనేది కాదు, మాకు వ్యక్తిగతంగా మనుషులు అనేది ఇంపార్టెంటు. మా బీసీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ కోసం తీన్మార్ మల్లన్న ఈరోజు మా కోసం ఇంత టైం ఇచ్చి మాకు వచ్చి ఇంతమందికి నేను ఉన్నా అని ధైర్యం చెప్పి ఇంతమంది సభ అనేది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసి ఈ రోజు నుంచి రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా నేను మీ వెనుకనే ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే తీన్మార్ మల్లన్న గారు ఏ విధంగానైతే ఈరోజు ముందడుగేసి మా అందరికీ ఇంత ప్రోద్బలం చేసి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, అదేవిధంగా మిగతా బీసీ నాయకులు కూడా అందరూ ఇంకా ముంగట్టుకొచ్చి ఇదే విధంగా చేస్తే మా రిజర్వేషన్ వచ్చే వరకు మేము వచ్చినాక కూడా వాళ్ళకు కూడా మేము ఇదే విధంగా మేము సపోర్ట్ చేస్తాం. మేము ఇక్కడ మాకు పార్టీలు కానీ మిగతా పొలిటికల్ కానీ అనేది కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ కావాలి. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది, ఎన్నో కేసీఆర్ గారిని కూడా చేసినాం, అప్పుడు కాలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు కాబట్టే మేము బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీ ప్రభుత్వం రావాలి, అప్పుడే మేము బీసీలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా అగ్రవర్ణాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా బీసీలకు న్యాయం జరగలేదు. ఈ యొక్క కాంట్రాక్టర్ వ్యవస్థ అనే కాదు, మిగతా ఎక్కడ కూడా కాలేదు. కాబట్టి ఎవరు మాకు సపోర్ట్ చేద్దామని ముంగట్టుకొచ్చినా వారిని మేము ఆహ్వానిస్తాం, వాళ్ళతో పాటు ముంగటికి అడుగులేస్తాం. అదే పాటుగా బీసీ కాంట్రాక్టర్లందరూ కూడా రిజర్వేషన్ తెచ్చే వరకు కూడా ఈ ఉద్యమాన్ని మేము ఆపం.